హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 12 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జర్ని మీకు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియోస్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ లోపల మరొక బాక్స్ అయితే ఉంది. బయటికి తీద్దాం. ప్యాకింగ్ అయితే బాగా చేశారు. ఈ బాక్స్ లోపల మరేం లేదు, పక్కన పెట్టేద్దాం. ఇది మనకి బాక్స్ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి బాక్స్ మీద చూసినట్లయితే ఈ ఛార్జర్ ఎలా ఉంటుందో ఇక్కడ ప్రింట్ అయితే చేశారు. ఫుల్లీ ఆటోమేటిక్ అని రాశారు, అంటే ఇది ఆటోమేటిక్లో పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే 5 amps 7 amps 10 amps అంటే 10 amps వరకు అంటే వీల్ కంపెనీలో ఈ ఛార్జర్స్ అయితే లభిస్తాయి. అంటే ఈ బాక్స్లో ఏ amps ఉందో ఇక్కడ టిక్ అయితే పెట్టాలి, వాళ్ళు పెట్టలేదు. ఇటువైపు చూసినట్లయితే 12 volts బ్యాటరీ ఛార్జర్, రివర్స్ కనెక్షన్ ప్రొటెక్షన్, అలాగే ఓవర్ ఛార్జ్ కట్ ఆఫ్, బ్యాటరీ ఎర్రర్ ఇండికేటరు, అలాగే అప్ టు 12 volts 722 Ah బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ అనేసి ఇక్కడ ప్రింట్ అయితే చేశారు. అమెజాన్ వాడు అయితే నాకు బొమ్మ చూపించాడు. నాకు ఇది పర్చేస్ చేసేటప్పుడు అప్ టు 220 Ah వరకు ఛార్జింగ్ అయితే దీని ద్వారా పెట్టుకోవచ్చు అని అక్కడ ప్రింటింగ్ అయితే ఉండేది. అది చూసి నేను పర్చేస్ చేశాను. వీళ్ళు ఇక్కడ వచ్చి 722 Ah అని రాశారు. ఇది మనకి ఇన్వర్టర్ బ్యాటరీకి అయితే పని చేయదు. చూద్దాం. ఇటువైపు చూసినా ఇలానే ఉంది. ఇటువైపు చూసినట్టయితే బైక్ బ్యాటరీ, అలాగే కార్ బ్యాటరీ, ఇన్వర్టర్ బ్యాటరీ 75 Ah అనేసి ఇక్కడ ప్రింటింగ్ అయితే చేశారు. ఇది పర్చేస్ చేయడం ఓన్లీ ఇన్వర్టర్ బ్యాటరీ కోసం. చూసుకోకుండా కొంటే ఇది ప్రాబ్లం. నాకు ఇప్పుడు బైక్ బ్యాటరీ ఛార్జింగ్ తప్ప ఇంకా ఇది ఎందుకు నాకు ఉపయోగపడదు. దయచేసి మీరు కూడా కొనాలనుకుంటే పూర్తిగా చూసి కొనండి. ఒక బాక్స్లో చూసినట్టయితే ఏమీ లేదు. ఇది ఛార్జర్ మొత్తం ప్లాస్టిక్ కవర్తో ప్యాకింగ్ చేశారు. ఫ్రెండ్స్, ఛార్జర్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఇక్కడ పవర్ ఇండికేటరు, అలాగే ఛార్జింగ్ ఆన్ ఇండికేటరు, ఛార్జింగ్ కట్ ఆఫ్ అంటే ఛార్జింగ్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో ఈ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ అయితే కట్ అయిపోతుంది. ఇది ఒక మంచి విషయము. అలాగే ఈ ఇండికేటర్ అనేది ఈ ఛార్జర్కు వచ్చే పవర్ సప్లై అనేది ఆగిపోయినట్లయితే బ్యాటరీ నుంచి రివర్స్ సప్లై దీనికి వచ్చేటప్పుడు ఈ ఇండికేటర్ అనేది వెలుగుతుంది. ఇది నో లోడ్, లోడు లేనప్పుడైతే ఇది వెలుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఈ వైర్లు అయితే ఇచ్చారు, ప్లస్ మైనస్, వీటికి క్లిప్లు అయితే కనెక్ట్ చేశారు. ఇక పైన చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ గ్రిల్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది 2 pin కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది మొత్తం ఆయిల్తో ఉంది. ఇది 2 pin కార్డ్. ఇది ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే అంటించారు, 12 volts DC, అలాగే 7 amps అని. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే 24/1/2021. ఇది బ్యాక్ సైడ్. ఇంకా ఇటువైపు చూస్తే గ్రిల్స్ అంతా ఉంది. ఇక్కడ బాటమ్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎలక్ట్రీషియన్కి ఇది ఎందుకన్నా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు అనొచ్చు. నేనైతే ఇది ఇన్వర్టర్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం అయితే పర్చేజ్ చేశాను. నేను కొనేటప్పుడు అక్కడ అప్ టు 220 Ah వరకు అనేసి మెన్షన్ చేశారు. అది చూసి అయితే నేను పర్చేజ్ చేశాను. నాకు చివరిగా ఇది వాళ్ళ బొమ్మ చూపించి 722 Ah అయితే పంపించారు. ఇన్వర్టర్ బ్యాటరీకి ఇన్వర్టర్ ఛార్జ్ చేసుకుంటుంది కదా, దీనివల్ల ఉపయోగం ఏంటని మీరు అనొచ్చు. కొన్ని సమయాల్లో విలేజెస్లో అయితే పవర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఇతర కారణాల వల్ల కానీ ఇన్వర్టర్ బ్యాటరీ అనేది పూర్తిగా డ్రైన్ కానీ అయిపోతే ఇన్వర్టర్ అనేది ఆన్ అవ్వదు. అలాంటి సమయాల్లో బ్యాటరీని అయితే బూస్టింగ్ చేయాలి. అలా బూస్ట్ చేస్తే ఇన్వర్టర్ అనేది ఆన్ అయిపోతుంది. అలా బూస్ట్ చేయాలంటే వేరొక చిన్న బ్యాటరీ అయినా సరే అక్కడ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఇలా టచ్ చేసినట్లయితే ఇన్వర్టర్ అనేది ఆన్ అయిపోతుంది, ఛార్జ్ అయితే అయిపోతుంది. దీని ద్వారా అయితే ఎలా చేయాలంటే ఇన్వర్టర్ బ్యాటరీ కానీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతే ఇన్వర్టర్ అనేది పూర్తిగా ఆన్ అవ్వదు, ఛార్జింగ్ కూడా అవ్వదు. అలాంటి ఇన్వర్టర్లో ఉండే పొజిషన్లో దీని ద్వారా ఏంటంటే
దీనికి పవర్ ఇచ్చి ఈ 2 క్లిప్లు అనేది అక్కడ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఒక్క అర నిమిషం అలా టచ్ చేసి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇన్వర్టర్ అనేది ఆన్ అయిపోతుంది, ఛార్జింగ్ కూడా అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఇది పర్చేస్ చేయడం జరిగింది. ఆ విధంగా మన ఎలక్ట్రీషియన్కి ఉపయోగపడుతుంది. లేదా మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇది కాకుండా కొద్దిగా యాంప్స్ అనేది ఎక్కువ తీసుకుని ఇన్వర్టర్ బ్యాటరీ కానీ ఛార్జ్ చేయాలనుకుంటే బ్యాటరీ టెర్మినల్కి ఉన్న ఇన్వర్టర్ కనెక్షన్లో తీసేసి దీని ద్వారా మనం ఛార్జింగ్ ఫుల్గా పెట్టి అప్పుడు ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తే ఇన్వర్టర్ అనేది పనిచేస్తుంది. మన ఇన్వర్టర్ ద్వారా ఛార్జింగ్ ఎక్కే దానికన్నా ఇలా ఛార్జర్ ద్వారా బ్యాటరీకి అయితే ఛార్జింగ్ ఎక్కిస్తే చాలా చక్కగా అయితే బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. ఇన్వర్టర్ బ్యాటరీ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం బ్యాటరీ అనేది బ్యాటరీ షాప్లో తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే పెడుతుంటాము. అలాంటి సమయాల్లో మనం దీని ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్న దృష్టిలో నేనైతే ఇది పర్చేస్ చేశాను. అలాగే దీని ద్వారా మన బైక్ బ్యాటరీ కానీ లేదా కారు ఉంటే కార్ బ్యాటరీ కానీ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే దీని ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, దీని లోపల ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. బైక్ కవర్ ఓపెన్ చేశాను. ఇది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇచ్చారు. అలాగే లోపల చూసినట్టయితే చిన్న సర్క్యూట్ బోర్డు అయితే ఉంది. ఇక్కడ రిలే ఈ విధంగా అయితే ఉంది. నాకు అక్కడ కొనేటప్పుడు మాత్రం SMPS బేస్డ్ అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో చూస్తే ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. అయితే ఇది క్వాలిటీ ప్రోడక్టా అంటే ఇది లోకల్ ప్రోడక్టే అని నేను చెప్తాను. మీరు కనుక ఇది మీరు కొనాలనుకుంటే 200 AH వరకు సపోర్ట్ చేయగలిగిన బ్యాటరీ ఛార్జర్లు అయితే తీసుకోండి, మీరు తీసుకోవాలి అనుకుంటే. ఇప్పుడు ఒక బైక్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి టెస్టింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది బైక్ బ్యాటరీది. ఈ బైక్ బ్యాటరీని ఇప్పుడు ఛార్జింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు ప్లగ్ అయితే బోర్డులో పెట్టడం జరిగింది. ఇప్పుడు పవర్ అయితే ఇద్దాం. ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ ఇండికేటర్ అయితే వెలిగింది. అలాగే ఇక్కడ నో లోడ్ ఇండికేటర్ అయితే వెలిగింది. ఎందుకంటే బ్యాటరీకి అయితే క్లిప్లు అనేవి కనెక్ట్ చేయలేదు, అందుకని ఈ నో లోడ్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు బ్యాటరీకి అయితే కనెక్ట్ చేద్దాం. పవర్ ఆఫ్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్కి అయితే కలపాలి. పాజిటివ్ అలాగే నెగిటివ్ ఈ రెండు కలిపాను. ఇప్పుడు పవర్ అయితే ఆన్ చేద్దాం. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాలి, ఛార్జింగ్ ఆన్ ఇండికేటర్ అయితే వెలిగి ఆగిపోయింది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ కట్ ఆఫ్ ఇండికేటర్ అయితే వెలిగింది. ఎందుకంటే ఈ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్లో ఉంది, అందువలన ఇది ఆ ఛార్జింగ్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ 12 వోల్ట్ ఛార్జర్. నాకు ఇది ఉపయోగం లేనప్పటికీ కూడా డబ్బులు అయితే వేస్ట్ అయిపోయినాయి. కానీ మీకు చూపించాలనే దృష్ట్యా ఇది ఎందుకు పనికి వస్తుందో మేము చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.